ఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. సూర్యాపేట జిల్లా కోదాడలోని రంగా థియేటర్ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ వారి భవిష్యత్తు నాశనం చేసిందని బీజేపీ నేతలు విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దేశానికి పట్టుకొమ్మైనటువంటి యువత ఏదైతే ఉన్నారో వారు వారి యొక్క ఉద్యోగాల కోసం, పరీక్షల కోసం 1 సంవత్సరం నుంచి కూడా అహర్నిశలు కృషి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమై ఉన్న తరుణంలో ఆ యొక్క టీఎస్పీఎస్సీ సంస్థ ఏదైతే ఉన్నదో వారి యొక్క పోటీ పరీక్షల ప్రశ్నపత్రాన్ని ముందుగానే లీకేజీ చేసి ఈ యొక్క యువత యొక్క గుండెల్లో గుణపాలు గుచ్చినట్టుగా గుచ్చేసి వారి యొక్క జీవితాలు మొత్తం కూడా చిన్న భిన్నం అయ్యే విధంగా ప్రవర్తించడం జరిగింది. మరి వీటి విషయంలో బాధ్యత వహించవలసినటువంటి పిఎస్సి అధ్యక్షులు కానీ లేదా సెక్రటరీ కానీ దానికి సంబంధించినటువంటి ఐటీ మంత్రి గారు కానీ ఎవరు కూడా నోరు విప్పి జరిగిన విషయాన్ని బయటికి చెప్పడానికి సాహసం చేయడం లేదు. యువత యొక్క భవిష్యత్తు మొత్తాన్ని కూడా అగమ్య గోచరంలో పడేసేటటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యుడైనటువంటి ఐటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కేటీ రామారావు గారు వారిని వెంటనే రాజీనామా చేయాలని, వారు రాజీనామా చేయని పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పరీక్షలకు తయారైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లక్షలాది మంది వారికి ₹1,00,000 నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని, భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉండేటందుకు గాను ఇప్పుడు ఉన్నటువంటి ఈ టీఎస్పీఎస్సీ